వెల్కమ్ బ్యాక్. సునామీ వచ్చి 21 ఏళ్లు గడిచినా ఆ భయం నుంచి మత్స్యకారులు బయటపడలేకపోతున్నారు. ఆ విధ్వంసం మళ్లీ రావద్దంటూ సాగరుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. విశాఖ సాగర్ తీరంలోని పెద్ద జాలరిపేటలో మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తమను రక్షించాలని వేడుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. 21 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సునామీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 21 సంవత్సరాల సందర్భంగా విశాఖపట్నంలో ఏదైతే ఆనాటి జరిగినటువంటి విధ్వంసాన్ని మళ్ళీ తీసుకురావద్దంటూ ప్రకృతి దేవతకి పండగలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునామీ వచ్చి 21 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నంలో పెదజాలరిపేటలో సాగర తీరాన మనం చూసుకోవచ్చు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి అలల తీరంలో సముద్ర తీర ప్రాంతంలో ఈ జాలరిపేట ఏదైతే గ్రామం ఉందో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా నిత్యం ఇదే సముద్రం మీద చేపల వేటకు వెళ్తారు. చాలా దూరం వేట సాగించి తమ ప్రాణాలను పణంగా పెట్టి మత్స్య సంపదను తీసుకొచ్చి అమ్మి జీవనం సాగిస్తున్న ఈ మత్స్యకారులందరూ కూడా ఈ సముద్రాన్ని అయితే ఈరోజు శాంతించమని ఎలాంటి విపత్తులు తీసుకురావద్దంటూ కోరుకుంటూ కూడా ఈరోజు భారీగా ఘనంగా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో గంగమ్మ జాతర అయితే జరుపుకోవడం జరుగుతుంది. మనం చూడవచ్చు సాగర తీరంలో ఉన్నటువంటి ఈ సముద్ర తీరం ఒడ్డున ఏదైతే విశాఖపట్నంలో పెద్ద జాలరిపేటలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు మహిళలు ముఖ్యంగా మహిళలు ఇక్కడ చూస్తే పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. శివలింగాన్ని తయారు చేసి శివలింగానికి ఆ పూజలు నైవేద్యం గట్టా పెడుతూ పూజా కార్యక్రమాలు చేస్తే గంగమ్మ చల్లగా చూడాలి, కోపం తెచ్చుకోవద్దు, విధ్వంసం తీసుకురావద్దు, అందరినీ శాంతంగా సురక్షితంగా చూసుకోవాలి. ఏదైతే మా మగవాళ్ళు సముద్రం మీద మత్స్య సంపద కోసం వేటకు వెళ్ళి జీవనోపాధి సాధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సురక్షితంగా తిరిగి ఒడ్డుకి చేరే విధంగా చూడాలంటూ కూడా వాళ్ళకైతే మొక్కుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో 21 సంవత్సరాలు అయింది సునామీ వచ్చి. ఇదంతా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో అయితే ఈరోజు అక్కడక్కడ మనం చూసుకోవచ్చు. ప్రాంతంలో అందరూ మహిళలు చిన్నపిల్లలు అందరూ కూడా వృద్ధులతో సహా అందరూ ఈ ప్రాంతానికి వచ్చి అయితే పూజలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా అసలు ఈ పూజ ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు మనం చేద్దాం. చెప్పండి, అసలు ఈ పూజకు ప్రధాన కారణం ఏంటి? అదే మా వాళ్ళు సముద్రంలోకి వెళ్తారు కదా, ప్రాబ్లం ఏమి అవ్వకూడదు అని గంగమ్మ తల్లికి మొక్కుకుంటాం మేము అందరం. గంగమ్మ తల్లి మా వాళ్ళని బాగా కాపాడమ్మా, చేపలకి వెళ్ళిన వాళ్ళకి ఏ ఆమెకి జరగకూడదు, ఏ ఆప్తి లేకుండా చల్లగా తీసుకుంటారా తల్లి అని అనేసి మొక్కుకుంటాం. మా పెద్దలు ఏం చెప్పారంటే శివయ్య వచ్చి గంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నారు, అందుకని శివయ్యకి మొక్కుతాం, గంగమ్మని కాపాడితే మంచిది కదా అని అనేసి. అదన్నమాట. ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుందో? ఈ సంవత్సరం జరుగుతుంది. ఇప్పటికి 21 సంవత్సరం అయ్యింది. సునామీ వచ్చినప్పుడు నుండి చేస్తున్నారు అంటే ఆ రోజు వచ్చినటువంటి విధ్వంసాన్ని నుంచి రక్షించినందుకు అప్పటి నుంచి కూడా కాపాడమని, సముద్రంలో చేపలకి వెళ్ళిన వాళ్ళు కాపాడమని మేము మొక్కుకుంటున్నాం. ఈ రోజు అంటే ఈ పూజతో పాటు ఇంకేం చేస్తారు? ఈ పూజతో అంటే అమ్మవారి గుడి ఉంది, గంగమ్మ గుడి కట్టుకున్నాం మేము సొంతంగా. మా వాళ్ళందరూ జాలర్లందరూ అమ్మవారు గంగమ్మ తల్లి గుడి కట్టుకున్నారు. ఇప్పటికి ప్రస్తుతానికి ఏం జరగలే. మాకు సునామీ వచ్చిన కాడి నుంచి కూడా మేము మొక్కుకున్నాం అమ్మవారికి, ఆ అమ్మ కాపాడుతుంది మమ్మల్ని. అదే నమ్మకంతో మేము ఇవంతా చేస్తున్నాం. అదన్నమాట. ఇదే మొత్తంగా చూసాం కదా. ఏదైతే ఆనాటి విధ్వంసం నుంచి బయటపడి సురక్షితంగా ప్రాణాలతో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కుటుంబాలతో చల్లగా ఉండాలని చెప్పి ఆ గంగమ్మకి అయితే ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం చూస్తే శివలింగాన్ని తయారు చేసి అదే సముద్ర తీరంలో ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి అభిషేకం చేసి నైవేద్యాలు సమర్పించి అక్కడి నుంచి ఈ నైవేద్యం తీసుకొని దగ్గర సమీపంలోనే ఉన్నటువంటి గంగమ్మ గుడి ఏదైతే ఉందో ఆ గంగమ్మ గుడికి తీసుకెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేయడం, దీనిలో భారీ ఎత్తున అయితే ఆనందోత్సవాలతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, పురుషులు, మత్స్యకారులు అందరూ కూడా పాల్గొని ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఈ పండుగ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే సముద్రం అలల తాకిడితో ఊరిలోనికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్న నేపథ్యంలో వాళ్ళని కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పి మహిళలు అయితే పెద్ద ఎత్తున పూజలు చేయడం మనం చూసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పెదజాలరిపేటలో ఈరోజు చేస్తున్నటువంటి గంగమ్మ జాతరకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్ విశాఖ.